వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతుంది. తాను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్నారు ప్రధాని మోడీ. గుజరాత్ రాష్ట్రానికి ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతకంటే ఎక్కువ ఇచ్చామన్నారు. తెలంగాణకు అభివృద్ధితోనే భారత అభివృద్ధి చెందుతుంది అన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సహకారం కావాలన్నారు సీఎం రేవంత్. దీంతో ఆయనకు మాటలతోనే కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోడీ. తెలంగాణను తాము నిర్లక్ష్యం చేయడం లేదని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుంది అని అన్నారు. ఇక ప్రధాని మోడీ గచ్చిబౌలిని హెచ్ఐసిసిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు చూసుకున్న తీరు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వము కేంద్రంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు వచ్చాయి. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి మోడీ సహకరించాలనేది కూడా డైరెక్ట్గా మాట్లాడితే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మోడీ తెలంగాణకు సరిగా సహకరించట్లేదు. మోడీ గత ప్రభుత్వం కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఏ రకంగా ఉందో ఆ రకంగా సహకరించాలనే అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. దానికి ప్రతి కౌంటర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు 1000 కోట్లు మాత్రమే రైల్వేలకు ఇచ్చాము. ఇప్పుడు దాదాపు తెలంగాణకు బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణకు 5500 కోట్లు ఇస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధగా వినాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును చెప్పుతూ ఇది స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైల్వేలకు పెద్దపీట వేసింది అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వమే పెద్దపీట వేశామని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 10 సంవత్సరాల్లో గుజరాత్కి ఎంత ఇచ్చామో తెలంగాణకు కూడా అంతే ఇస్తాము. కానీ గుజరాత్కి ఎంత ఇచ్చామో అంత ఇస్తే తెలంగాణ అభివృద్ధి చెందదు, అంతకన్నా ఎక్కువనే ఇస్తున్నాము, గుజరాత్ కన్నా ఎక్కువనే ఇస్తున్నాము అని కూడా ఆయన స్పష్టం చేశారు. అది కూడా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినాలి అనుకుంటా కూడా చెప్పారు. గుజరాత్ కన్నా ఎక్కువ ఇస్తున్నాము, గుజరాత్లో 10 సంవత్సరాలు ఎంత ఇచ్చామో అంతకంటే తెలంగాణలో ఎక్కువ ఇచ్చాము అని కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క అధికారిక కార్యక్రమాల్లో పాలిటిక్స్ మాట్లాడము అనుకుంటేనే రాజకీయాల ప్రసంగమే అయిపోయింది. ఒక కేంద్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఎక్కువ నిధులు కావాలి, సౌతి తల్లి ప్రేమ చూపించద్దు అనేది కూడా ఇండైరెక్ట్గా చెప్తే, మేము మీ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉంది, ఆ 10 సంవత్సరాల కన్నా ఉమ్మడి రాష్ట్రంలో రైల్వేలకు కానీ మిగతా ప్రాజెక్టులకు కానీ ఎంత ఇచ్చారో అంతకన్నా మేము ఎక్కువ ఇచ్చామని కూడా ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి వినండి అనుకుంటా చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణకు ఎంత నిధులు ఇస్తున్నామో మిగతా రాష్ట్రాలకు ఎంత నిధులు ఇస్తున్నామో తెలంగాణకు అంతకన్నా ఎక్కువనే నిధులు ఇస్తున్నాము, ఇది మీరు గమనించాలి అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయవలసి వచ్చిందంటే, ఓవైపు అదే వేదికగా అధికారిక వేదికగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే 9400 కోట్ల పైగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి 2047 సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. $30 ట్రిలియన్ కోట్లు ఇది ఆర్థికంగా దేశం ముందుకెళ్లాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి తెలంగాణ నుంచి కూడా $3 ట్రిలియన్ కోట్లు మేము కూడా టార్గెట్ పెట్టుకున్నాము అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొస్తూనే, తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తూనే మాకు కూడా సంపూర్ణ సహకారం అందించాలి. గత 10 సంవత్సరాలు 2014 కన్నా ముందు మాకు సంపూర్ణ సహకారం అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం అందించింది, ఇప్పుడు కూడా మీరు ఆ రకంగానే అందించాలి అంటే యూపీఏ ప్రభుత్వానికన్నా మేము బాగానే అందించాము. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వమే నిధులు సరిగా అందించలేదు. ఉమ్మడి రాష్ట్రానికి కేవలం రైల్వే ప్రాజెక్టులకు 1000 కోట్లే ఇచ్చింది, ఇప్పుడు మేము అంతకన్నా ఎక్కువ ఇచ్చాము, 5500 కోట్లు ఇచ్చాము. అంతేకాకుండా వందే భారత్ ట్రైన్లను 5 ట్రైన్లను వందే భారత్ ట్రైన్లను వేసాము, వికసిత్ భారత్ ట్రైన్లను 6 ట్రైన్లను వేసాము. ఇలా రైల్వే ప్రాజెక్టులు కూడా కొన్ని 1000 కోట్లు తెలంగాణలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా రహదారులు రోడ్లు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కన్నా ఎక్కువగా మేమే వేశాము. ఇవన్నీ చెప్పుకొస్తూ తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే విధంగానే మళ్ళీ ప్రతి కౌంటర్ వేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గుజరాత్ కన్నా ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తుంది, గుజరాత్ కన్నా ఎక్కువగా తెలంగాణకు నిధులు ఇస్తుంది అనేది కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారని చెప్పుకోవచ్చు.
మొత్తానికి ఈ యొక్క అధికారిక కార్యక్రమాల్లోనే పొలిటికల్ ఇండైరెక్ట్గా పొలిటికల్ డైలాగ్ వార్స్ అయితే నడిచినాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి నేరుగా ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తారు, ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకి వెళ్తారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వరూపం చూపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పెరేడ్ గ్రౌండ్లో అది బీజేపీ పొలిటికల్ సభ, బహిరంగ సభ కాబట్టి ఆ బహిరంగ సభల్లో రాజకీయ విమర్శలు చేసే ఆస్కారం అయితే ఎక్కువగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఈ 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు మొదటిసారి వచ్చారు. అంటే గతంలో 2 సార్లు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా పలు సందర్భాల్లో పలు అభివృద్ధి శంకుస్థాపనల విషయంలో చాలాసార్లు వచ్చారు. కానీ ఈ రకంగా ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఈసారి ఈ రకంగా మాట్లాడారు. ఇది ఇండైరెక్ట్గానే అధికార పార్టీకి సంబంధించి, అంటే ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏంది అని కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు రావట్లేదు, సవితల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా అధికారిక కార్యక్రమంలో కూడా కౌంటర్ వేస్తూ మేము తెలంగాణకు నిధులు ఇచ్చామనేది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రకంగా మాట్లాడినని అర్థం చేసుకోవచ్చు. చక్రవర్తి, అయితే రాజిరెడ్డి, గతంలో ప్రధాని పర్యటనల సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న ప్రోటోకాల్ గ్యాప్ ఈసారి తగ్గిందని అనుకోవచ్చా? ప్రధానికి స్వాగతం పలకడంలో రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరు ఎలా ఉంది రాజిరెడ్డి? అంటే ఎప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు అటు ముఖ్యమంత్రి వెళ్ళడము, అదే రిసీవ్ చేసుకోవడం ఆనవాయితీ. ఈసారేమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళారు. ఎందుకంటే అక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి కాబట్టి హెచ్ఐసిసికి నేరుగా రేవంత్ రెడ్డి హెచ్ఐసిసికి వచ్చారు. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రధానమంత్రి ఎవరు వచ్చినా, ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ లేకపోతే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి ఎవరున్నా కానీ వెళ్ళి స్వాగతం పలకడం ఒక ఆనవాయితీ. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెద్దగా కేసీఆర్ వెళ్ళకపోయినా కానీ మంత్రులు కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ మేయర్ కానీ అలా వెళ్ళేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కంటిన్యూగానే వెళ్తున్నారు. 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి హెచ్ఐసిసికి రేవంత్ రెడ్డి వెళ్ళారు కాబట్టి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి బట్టి విక్రమార్క రిసీవ్ చేసుకున్నారు. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వేరు, రాజకీయం వేరు. ఈ యొక్క నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అటు ప్రధానమంత్రి రిసీవింగ్ కానీ మాట్లాడడం కానీ, అదేవిధంగా మనం స్టేజ్ మీద కూడా అధికారిక కార్యక్రమాలైనా కానీ స్టేజ్ మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలివిడిగానే మాట్లాడుకున్నారు, సరదాగానే ఉన్నారు. మోడీ కూడా ఈ అంశాలన్నింటినీ లేవనెత్తిన అంశాలను కూడా సరదాగానే మాట్లాడుతూ సరదాగానే కౌంటర్లు, సెటారికల్గా కౌంటర్ అంటారు కదా, ఆ సెటారికల్ కౌంటర్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. నవ్వుతూనే అదేవిధంగా ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు. తెలంగాణ ప్రజలకు ఏ రకంగా రిసీవ్ అవుతుంది, ఏ రకంగా వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు రావట్లేదని కాంగ్రెస్ చెప్తుంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా, మరి నిధులు ఎంత ఇచ్చాము, ఏ రకంగా అభివృద్ధి చేశాము అనేది కూడా నేరుగా ప్రధానమంత్రి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిషన్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకునే పావులు కలుపుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రం మీద ఫోకస్ పెట్టినా ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే అస్సాంలో అధికారంలో వచ్చింది, మళ్ళీ ఫోకస్ పెట్టారు, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో అయితే ఫోకస్ పెట్టారు, పశ్చిమ బెంగాల్లో కూడా అధికారంలోకి వచ్చింది. అయితే ఎప్పుడు చెప్తున్న మాట ఏంటి అంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణలో స్కోప్ ఉంది, తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ప్రతిసారి చెప్పుకుంటా వెళ్తుంది బీజేపీ జాతీయ నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ. అయితే ఈసారి ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టారు. మిషన్ తెలంగాణ వైపు అడుగులు బీజేపీ వేస్తుంది. అందులో భాగంగానే అధికారిక కార్యక్రమాలతో పాటు బీజేపీ భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం, ఆ పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు దాదాపు గంట సమయము నరేంద్ర మోడీ కేటాయించడం. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో గెలిచి జోష్ మీద ఉన్నటువంటి బీజేపీ ఇక దక్షిణ భారతదేశంలో తెలంగాణను వదులుకోవద్దు, ఖచ్చితంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలి అంటే ఇప్పటి నుంచే ప్రజల్లో జోష్ నింపాలి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇస్తుందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలనే అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రకంగా మాట్లాడినట్టు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మిషన్ తెలంగాణ లక్ష్యంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత
తొలిసారి హైదరాబాద్లో అడుగు పెట్టాడని చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.